జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణ ఘట్టము. మనకు వాల్మీకి రామాయణంలో సీతా స్వయంవరం అనే ఘట్టమే లేదు. సీతారాముల కళ్యాణ ఘట్టము ఎలా జరుగుతుంది అంటే, విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిథిలా నగరమునకు తీసుకుని వెళతారు. ఎందుకంటే మిథిలలో జనకుని పూర్వుల నుండి పూజింపబడుతున్న దివ్యమైన శివధనస్సు ఉంది. ఆ ధనస్సుని రామలక్ష్మణులకు చూపించుట కోసం తీసుకుని వెళతారు. అలాగే విశ్వామిత్ర మహర్షికి తెలుసు శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని, అక్కడ సీతమ్మ తల్లి మహాలక్ష్మి అని. కనుక వారి కళ్యాణ సమయం ఆసన్నమైనదని గురువుకు తెలుసు. అందువల్లే అక్కడికి రామలక్ష్మణులని తీసుకువెళ్ళడం జరిగినది. పేరుకి ధనస్సుని దర్శించుట కోసం అని మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ గురువుల దృష్టి దివ్య దృష్టి. ఇలా మిథిలలో జనకుని పూర్వుల నుండి పూజింపబడుతున్నటువంటి ఈ శివధనస్సుని చూపించిన తరువాత జనక మహారాజు ఈ శివధనస్సు గురించి రామలక్ష్మణులకి ఇలా తెలుపుతారు. ఈ ధనస్సుని పరమశివుడు పూర్వకాలంలో తన మామ అయినటువంటి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వినియోగించాడు. తనకు హవిర్భాగం ఇవ్వనందున పరమశివుడు క్రోధంతో ఈ ధనస్సును చేబూని దేవతలను సంహరింపబూనుకున్నాడు. తెలివి తెచ్చుకున్న దేవతలు పరమశివుణ్ణి శాంతింపజేయగలిగారు. శివుడు ఆ ధనస్సుని వారికి ఇచ్చివేశారు. అనంతర కాలంలో దేవతలు నా పూర్వీకుడైన నిమి మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడైన దేవపుత్రుడికి ఈ ధనస్సుని అప్పగించారు అని జనక మహారాజు శివధనస్సు యొక్క చరిత్రను వివరించారు. ఆ తరువాత మరో కథను కూడా వివరించారు జనక మహారాజు. ఒకసారి నేను బంగారు నాగలితో యజ్ఞశాల క్షేత్రాన్ని చదును చేస్తుండగా నాగటి చాలులో ఒక పాప నాకు లభించింది. ఆమెకు సీత అంటే నాగటి చాలు అనే పేరు పెట్టి నా స్వంత కుమార్తెగా పెంచుతున్నాను. సీత త్వరితంగా పెరిగి పెద్దదయింది. ఆమె యుక్త వయస్సుకు చేరుకోగానే ఆమెను చేపట్టడానికి ఎందరో యువ రాకుమారులు వచ్చి అడుగుతున్నారు. నా కుమార్తె సాధారణ వ్యక్తి కాదు, కనుక సీతను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలి అయి ఉండాలి అని నేను రాకుమారులకు వివరించాను. అప్పుడు నేను పరమశివుడి ధనస్సును వారి ముందుకు తెప్పించి ఎక్కుపెట్టమని అడిగాను. కానీ ఇంతవరకు ఏ ఒక్కడూ కూడా దానిని కనీసం ఎత్తగలవాడు గాని పట్టుకొని ఉండగలవాడు గాని లేడు. నారి సంధించడం గురించి చెప్పేదేముంది? వారిలో చాలామంది రాకుమారులు తాము అవమానింపబడినట్లుగా భావించి వెళ్ళిపోయి తరువాత వారంతా ఒక్కటై మిథిలపై దండెత్తారు. 12 నెలల పాటు భయంకర యుద్ధం చెలరేగింది. చివరకు నా సేన బలహీనపడగా నేను దేవతల సహాయాన్ని ప్రార్థించాను. నా ప్రార్థనకు సమాధానంగా దేవతలు కారుణ్యంతో ఒక సేనను పంపారు. ఆ సేనను చూసినంత మాత్రానే నా శత్రువులు భయంతో పారిపోయారు. రాముడు పరమశివుడి ధనస్సుని చూడాలని కుతూహలపడుతున్నాడు కనుక దానిని పరీక్షించుట కోసం అతని ముందుకు తెప్పిస్తాను. ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా నా కుమార్తె సీతను అతనికి ఇచ్చి కళ్యాణం జరిపిస్తాను అని తెలిపెను జనక మహారాజు. జనకుని ఆజ్ఞను అనుసరించి 5,000 మంది బలవంతులు 8 చక్రాలున్న బండి మీద శివధనస్సు ఉన్న పెట్టెను అతి కష్టం మీద రాముడి ముందుకు తీసుకువచ్చారు. విశ్వామిత్రుడు, రామా, ఒకసారి ధనస్సును చూడుము
అని రాముణ్ణి ఆదేశించాడు. రాముడు తన గురువు ఆదేశంలోని మర్మాన్ని గ్రహించి ధనస్సు మధ్య భాగాన్ని పట్టుకుని తేలికగా పైకెత్తి నారిని బిగించి ఎక్కుపెట్టాడు. రాముడు ఎక్కుపెట్టగానే పిడుగు వంటి భయంకరమైన శబ్దంతో ధనస్సు 2 భాగాలుగా విరిగింది. అంతవరకు దేవతలు గాని రాక్షసులు గాని యక్షులు గాని ఎత్తలేని ఆ దివ్య ధనస్సుని రాముడు అవలీలగా ఎత్తడం చూసి జనక మహారాజు అమిత ఆనందం పొందాడు. వెంటనే జనకుడు పరమానందంతో సీతను రాముడికి ఇచ్చి వివాహం చేయటానికి దశరథుని అనుమతిని కోరుతూ అయోధ్యకు వర్తమానాన్ని పంపాడు. ఇలా మిథిలలో జరిగిన విషయాలను తెలుసుకున్న దశరథ మహారాజు ఆనందానికి అవధులు లేవు. అతడు వివాహానికి సంతోషంగా సమ్మతించి కుటుంబంతో స్నేహితులతో మిథిలకు తరలి వెళ్ళాడు. జనకుడు అయోధ్యకు రాజైన దశరథుడిని అతని పరివారాన్ని ఘనంగా సత్కరించి ఆహ్వానించాడు. రాజులిద్దరూ తమ కుల గురువుల సమక్షంలో, విశ్వామిత్రుని సమక్షంలో సీతారాముల, ఊర్మిళ లక్ష్మణుల, మాండవి భరతుల, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహాలను నిర్ణయించారు. సీత, ఊర్మిళ జనకుని కుమార్తెలు. ఇక జనకుని సోదరుడైనటువంటి కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి. ఈ 4 వివాహాలు వైదిక పంచాంగాన్ని అనుసరించి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఫాల్గుణ మాసంలో ఎంతో వైభవోపేతంగా జరిగాయి. ఇలా రాముడు శివధనస్సుని విరిచి సీతను పరిణయమాడాడు. జై శ్రీరామ్.